హలో ఆల్ వెల్కమ్ టు ఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని కాన్సెప్ట్ కూడా ఒకసారి కూడా చూద్దాం. ఓకే. సో మనకి ఇక్కడ స్టూడెంట్స్ క్వశ్చన్స్‌ని కమెంట్ చేశారు. దాదాపుగా ఆల్మోస్ట్ ముగ్గురు స్టూడెంట్స్ మనకి కమెంట్ చేశారు. సో దాంట్లో కొన్ని కామన్‌గా ఉన్నవి నేను కలిపేసి ఇక్కడ ఆన్సర్ చెప్పాను. టోటల్‌గా మనకి 13 క్వశ్చన్‌కి నేను ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అవి కాకుండా ఇంకొంతమంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం అవి కూడా. ఒక దాంట్లో ఒక స్టూడెంట్ వచ్చేటప్పటికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇయర్ అని చెప్పేసి అడిగారు. సో నేను దాన్ని ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను 1995 అని. నార్వెస్టర్స్ ఏ స్టేట్‌కి సంబంధించినవి అని చెప్పేసి అడిగారంట. సో క్వెషన్ వచ్చేటప్పటికి నార్వెస్టర్స్. ఇంకొక స్టూడెంట్ నార్త్ వెస్ట్ అని చెప్పేసి పెట్టారు. నార్వెస్టర్స్‌కి సంబంధించి అంట. దీనిని కాల బైసాఖి అని కూడా పిలుస్తారు. అండ్ వెస్ట్ బెంగాల్‌లో. ఈవెన్ ఇండియాలో ఎస్పెషల్లీ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్‌గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ సివి రామన్ మెమోరియల్ అవార్డ్ రెసిప్టెంట్. యాక్చువల్‌గా ఇది ఏ ఇయర్ అనేది మెన్షన్ చేయలేదండి. రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్ అని చెప్పేసి అడిగారంట. 23, 24 ఆర్టికల్స్ నేను చెప్పాను అక్కడ. బిహు ఫెస్టివల్ హౌ మెనీ టైమ్స్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం? 3 టైమ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హూ ప్రొవైడ్ స్కీమ్స్ ఫర్ ఫార్మర్స్? నాబార్డ్ అనమాట. సో స్కీమ్ అంటే ఏ బోర్డ్ ఇండియాలో ఫార్మర్స్ కోసం ఉంది అని చెప్పేసి అన్నట్టుగా అది మనకి నాబార్డ్. అండ్ నెక్స్ట్ వన్ కథక్ డాన్సర్స్ గురించి అడిగారంట. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లిటరసీ రేట్‌కి సంబంధించి 2011 సెన్సస్ ప్రకారం స్టేట్స్ ఇచ్చి వాటిని ఆర్డర్‌లో పెట్టమని అడిగారంట. అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. అవి కాకుండా ఇంకొక స్టూడెంట్ కూడా షిఫ్ట్ 2కి సంబంధించి ఓవరాల్‌గా ఒక 8 క్వెషన్స్ పెట్టారు. సో వాటిని కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూద్దాం. బిహు ఫెస్టివల్ ఇన్ అస్సాం హౌ మెనీ టైమ్స్ దే సెలబ్రేటెడ్ ఇన్ అ ఇయర్? సో మనకి ఒక సంవత్సరంలో బిహు ఫెస్టివల్ని ఎన్నిసార్లు జరుపుకుంటారో అని అడుగుతున్నారు. స్ట్రైట్‌గా ఆన్సర్ వచ్చేటప్పటికి 3 టైమ్స్. సో ఆప్షన్‌లో 3 టైమ్స్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అస్సాంలో బిహు ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఈ బిహు ఫెస్టివల్ని 3 రకాలుగా జరుపుకుంటారు. ఒకటి భోగ బిహు అని చెప్పేసి అంటారు. అది ఒకటి. మాఘ బిహు అని చెప్పేసి ఒకటి అంటారు. కత్తి బిహు అని చెప్పేసి. దెర్ ఇస్ 3 టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఇన్ అస్సాం అండ్ సెలబ్రేటెడ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ బిహు ఫెస్టివల్గా చెప్పొచ్చు. మాఘ బిహు, కాతి బిహు, భోగ బిహు. సో మనకి జనవరిలో మనం ఎలా సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే వీళ్ళు న్యూ ఇయర్ కింద సో జాన్లో న్యూ ఇయర్ కింద అస్సాంస్ యొక్క కొత్త సంవత్సరంగా భోగ బిహుని జరుపుకుంటారు. అలాగే మనకి పంట కాలం స్టార్ట్ అవుతుంది చూసారా, హార్వెస్టింగ్ సీజన్ స్టార్టింగ్లో. సో అప్పుడు కత్తి బిహుని సెలబ్రేట్ చేసుకుంటారు. కార్తీక మాసంలో జరుగుతుంది. సో నెక్స్ట్ ఫైనల్ హార్వెస్టింగ్ ఎందుకంటే పంటక్క కోతకు వచ్చే టైంలో మనకి మాఘ బిహు అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ ఈ భోగ బిహునే రోంగాలి బిహు అని కూడా పిలుస్తారంట. అలాగే మాఘ బిహుని భోగాలి బిహు అని చెప్పేసి పిలుస్తారంట. కత్తి బిహుని కోంగాలి బిహు అని కూడా పిలుస్తారంట. భోగ బిహు ఏదైతే న్యూ ఇయర్కి సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటారో దాన్ని 3 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారంట. ఆ 3 డేస్ కూడా ఫస్ట్ డే మాగోన్ బిహు, సెకండ్ డే మన్హు బిహు, థర్డ్ డే సరిమా బిహు అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని గారు బిహు అని కూడా అప్పుడప్పుడు పిలుస్తారంట. ఇవన్నీ మనకి టైప్స్ అండి. సో ఈ ఫెస్టివల్ జరిగినప్పుడు ఇది న్యూ ఇయర్ ఫెస్టివల్ అంటున్నాం కదా, అస్సాం యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో అస్సాంలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అక్కడున్న ట్రైబ్స్ గిరిజన జాతి ప్రజలు గార్బా అనే ఒక డాన్స్ని కూడా ప్రదర్శిస్తారంట. అది ఫోక్ డాన్స్ అనమాట. బాగురాంబా ఐఎమ్ సో సారీ బాగురాంబా అనే ఒక ఫోక్ డాన్స్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఇవి వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో అస్సాంలో బిహు ఫెస్టివల్లే కాకుండా జనరల్గా మనకి నేను చెప్పాను కదా అంబుబాచి ఫెస్టివల్ లేదా అంబాజీ ఫెస్టివల్ ఏదైతే ఉందో కామాఖ్య టెంపుల్ దగ్గర ఆ మేళా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అస్సాంలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా కజిరంగా నేషనల్ పార్క్ అనే దాన్ని చెప్తాం. కజిరంగా ఎలిఫెంట్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారంట. ఇండియాలో కజిరంగా ఎలిఫెంట్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే అస్సాంలో అనమాట. ఇదే కజిరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా 1 హార్న్ రైనోసర్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఒక కమ్ము నీటి ఖడ్గమృగం అంటాం కదా, అలాంటివి కనిపిస్తాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ అస్సాం యొక్క స్టేట్ యానిమల్గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మజూలీ ఫెస్టివల్, దీన్ని ఆల్రెడీ అడిగారు. మజూలీ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో జరుపుకుంటారు అంటే అస్సాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదే అస్సాంలో మనకి దిబాంగ్ పటకాయ్ ఫెస్టివల్ అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దిబాంగ్ పటకాయ్ ఫెస్టివల్.
అండ్ దానితో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి టీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అస్సాం అనేది టీ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇండియాలో. ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నుంచి అస్సాంలోని సుర్మా లోయ అని చెప్పేసి ఉంది. ఇది మనకి చాలా ప్రసిద్ధి ఈ అస్సాం టీ ప్రొడక్షన్కి అని చెప్పి. అయితే అక్కడ ఒక టీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఏ ప్రాంతం అని అడుగుతారు. అస్సాంలోని జోర్హత్. అస్సాంలోని జోర్హత్లో టీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. కజిరంగా ఎలిఫెంట్ ఫెస్టివల్, దిబాంగ్ పటకాయ్ ఫెస్టివల్ అండ్ నెక్స్ట్ అంబాజీ ఫెస్టివల్ అండ్ ఇవన్నీ కూడా మనకి అస్సాంలో సెలబ్రేట్ చేసుకునే మెయిన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్గా చెప్తాం. అస్సాంలో ఉన్న ఇండియాస్ లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ రివరిన్ ఐలాండ్ ఏది అంటే మజూలి. సో ఇది ఏ నది వల్ల క్రియేట్ చేయబడుతుంది అని అడిగారు అనుకోండి, బ్రహ్మపుత్రగా గుర్తుపెట్టుకోండి. సో బ్రహ్మపుత్ర అనేది ఏదైతే ఉందో సో దీన్ని ఏమని కూడా పిలుస్తారు అంటే సారో ఆఫ్ అస్సాం, అస్సాం యొక్క దుఃఖదాయిని అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఇవి ఓవరాల్గా అస్సాంకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. గవర్నర్స్ని ఈ మధ్యన అడగట్లేదు, బట్ అడిగితే మాత్రం అస్సాం యొక్క గవర్నర్గా గులాబ్ చంద్ అనే పర్సన్ ఉన్నారు. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్గా హిమాంత బిశ్వ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ అన్నమాట. అలాగే అస్సాంలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, కర్బీ యాంగ్లాంగ్. సో రీసెంట్గా వార్తల్లో వినిపిస్తున్న కర్బీ యాంగ్లాంగ్ అనే ప్రదేశం ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, అస్సాంలో లొకేట్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ టు దట్ బిహూ ఫెస్టివల్ అండ్ అస్సాం. అలాగే నెక్స్ట్ ఇంకేమన్నా నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్స్ అడిగితే సో అవి కూడా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. ఒకటి వచ్చేటప్పటికి వాంగ్లా ఫెస్టివల్ అని ఉంటుంది, లేదా డ్రమ్స్ ఫెస్టివల్ ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. సో దీనిని మేఘాలయలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ హార్నబిల్ ఫెస్టివల్ అని ఉంటుంది, మాస్క్ ఫెస్టివల్ అని ఉంటుంది, వార్ ఫెస్టివల్. ఇవన్నీ కూడా నాగాలాండ్లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్గా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ హిస్టరీ రిలేటెడ్. దాహిర్-e-ఇన్షా is a department in Delhi Sultanate and who is the headed person? సో క్వశ్చన్ మనకి స్టూడెంట్ ఫ్రేమ్ చేసినప్పుడు కమెంట్స్లో ఇలానే ఉందండి. యాక్చువల్గా ఇది మేబీ తప్పు పడి ఉంటుంది టైపింగ్లో. దివాన్-e-ఇన్షా అని చెప్పేసి ఉంటుంది అనమాట. దివాన్-e-ఇన్షా అంటే అర్థం రాయల్ కరస్పాండెన్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఢిల్లీ సల్తాన్కి సంబంధించిన రాజులు ఉంటారు కదా, కింగ్స్. సో వాళ్ళు ఏదైతే లాస్ని తీసుకొచ్చారో చట్టాలని అవి సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా అనేది ఆ కరస్పాండెన్స్ కోసం, అలాంటివి మానిటర్ చేసుకోవడం కోసం దివాన్-e-ఇన్షా అనేది డిపార్ట్మెంట్గా ఉంది. ఢిల్లీ సల్తనేట్ వచ్చే వరకు కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా ఒక డిఫరెంట్ టైప్. ఢిల్లీ సుల్తాన్లు మొఘళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క పరిపాలన అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ని తర్వాత ప్రావిన్సెస్ కింద విడదీస్తారనమాట. అంటే మనకి ఇప్పుడు ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలు అండ్ జిల్లాలు మండలాలు లేవా, సో అలాగే వీళ్ళు కూడా విడదీస్తారు. కాకపోతే వర్డ్స్ ఉంటాయి చూసారా, పదాలు, అవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, దివానీ-e-ఖైరత్. సో ఖైరియత్ అంటే ఇక్కడ అర్థం చారిటీకి సంబంధించింది, ఈ దానాలు లాంటివి చేస్తారు చూసారా, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇదనమాట. దివానీ-e-ఖైరత్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దివానీ-e-రీసలత్ అని చెప్పేసి ఉంది. ఇది మనకి డిప్లొమాటిక్ రిలేషన్కి సంబంధించింది. ఫారిన్ అఫైర్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే వేరే రాజ్యాలతో కానీ వేరే ప్రాంతాలతో కానీ ఏదైనా మనం పొత్తులు పెట్టుకోవాలన్నా వ్యాపారం చేయాలి అన్నా దివానీ-e-రీసలత్ అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దివానీ-e-అరీజ్ మిలిటరీకి సంబంధించింది అనమాట ఇది. అలాగే వీళ్ళ యొక్క పదవులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాజీర్ అని చెప్పేసి ఉంటారు. వాజీర్ అంటే అర్థం మంత్రి అని చెప్పేసి ఉంటారు. మనకి అమాక్య, సో ఎలా అయితే మాట్లాడతామో వీళ్ళకి వాజీర్ అంటే అర్థం మినిస్టర్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాజీ అని చెప్పేసి ఉంటుంది. సో క్వాజీ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే జ్యుడిషియరీ విభాగానికి సంబంధించి, చట్టానికి సంబంధించిన అధికారిగా క్వాజీలు. అలాగే వాజీర్ అంటే మినిస్టర్గా ఉంటారు. అలాగే ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్. ఇలా మనకి డిఫరెంట్గా ఢిల్లీ సల్తనేట్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. ఇప్పటి వరకు ఢిల్లీ సుల్తాన్ దగ్గర నుంచి కింగ్స్, రాజుల గురించి అడిగారనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, బాల్బన్, ఇల్తుత్మిష్ గురించి క్వశ్చన్స్ అడిగారు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు ప్రవేశపెట్టిన సంస్కరణలు ఉంటాయి చూసారా, వాటి గురించి అడిగారు. అండ్ ఫైనల్గా అడ్మినిస్ట్రేషన్ని ఈ లాస్ట్ డేస్లో టచ్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్, పీడనాన్ని నిరోధించే హక్కు ఏ ఆర్టికల్కి సంబంధించింది, ఏ ప్రకరణకి సంబంధించింది అని అడిగారు. ఆర్టికల్ 23 అండ్ 24. 23 ఆర్టికల్లో ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఉంటుందన్నమాట. ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మనకి ఎందులో కనిపిస్తుంది అంటే 23 ఆర్టికల్లో కనిపిస్తుంది. అంటే మనుషుల్ని అక్రమంగా రవాణా చేయడం కానీ, బలవంతంగా తీసుకెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ కంప్లీట్గా నేరం అనమాట. ప్రొహిబిటెడ్, మనకి నిరోధించబడింది.
సవరించబడ్డాయి. అది ఆర్టికల్ 23. ఆర్టికల్ 24లోనేమో సో మనకి చైల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్గా చెప్పొచ్చు. సో బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళతో పని చేయించకూడదు. ఇండియాలో ఎవరైతే 14 ఇయర్స్ బిలో ఉన్నారో అలాంటి వాళ్ళతో ఫ్యాక్టరీస్లో కానీ మిగతా చోట్ల కానీ పని చేయించకుండా దానికి సంబంధించి ఆర్టికల్ 24 అనేది మాట్లాడుతుంది అనమాట. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే 25 to 28 మధ్యలో ఉంటాయి. ఆర్టికల్ 25 భారతదేశంలో ఎవరైనా ఎప్పుడైనా ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చు అని చెప్పేసి ఉంటుంది అనమాట, ఫాలో అవ్వచ్చు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పేసి అంటాం. అలాగే రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వం గురించి మాట్లాడేది 4 to 18 అనమాట. ఇందులో చట్టం ముందర అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14, అన్టచబిలిటీ అబాలిషన్, అంటరానితనం నేరం అంటాం కదా ఆర్టికల్ 17, ప్రొహిబిషన్ ఆఫ్ టైటిల్స్ లాంటివన్నిటిని కూడా ప్రొహిబిట్ చేశారు. రాజా, రాజాదిరాజా, ప్రిన్స్ కానీ ఈ టైటిల్స్ ఉంటాయి కదా వాటిని ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 18లో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఆర్టికల్ 32ని రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఈ ఆర్టికల్ 32లో టోటల్గా మనకి 5 రిట్స్ అనేవి ఉంటాయి. ఈ 5 రిట్స్ని కూడా మనం సుప్రీం కోర్టు ద్వారా అప్రోచ్ కావచ్చు. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కథక్ డాన్సర్స్ గురించి అడిగారంట. మేబీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ అ కథక్ డాన్సర్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ నాట్ అ కథక్ డాన్సర్, ఇలా కూడా అడిగి ఉంటారు. కథక్లో మనకి పండిట్ బ్రిజు మహారాజ్ గారిని పితామహుడుగా చెప్తాం. ద ఫాదర్ ఆఫ్ కథక్ ఇన్ ఇండియా పండిట్ బ్రిజు మహారాజ్ గారు. ఆయన తర్వాత చూసుకుంటే లచ్చు మహారాజ్ గారు కావచ్చు, శోభనా నారాయణ్ గారు, నెక్స్ట్ సునయా హజరీలాల్ అగర్వాల్ అనే పర్సన్, పండిట్ దుర్గాలాల్ గారు, లేకపోతే ప్రేరణ షర్మిల గారు, వీళ్ళందరూ కూడా ఇండియాలో చాలా ఫేమస్ కథక్ డాన్సర్స్. ఈ రోజు అడిగిన 2 షిఫ్ట్స్లో కూడా షిఫ్ట్ 1లో కథక్కి సంబంధించి ప్లేస్ అడిగారంట. ఇప్పుడు కథక్కి సంబంధించిన డాన్సర్స్ మోస్ట్లీ క్వశ్చన్స్ అన్ని కూడా ఎయిదర్ కథక్ ఆర్ భరతనాట్యం, కథక్ అండ్ భరతనాట్యం వీటి మీద వెళ్తున్నాయి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కూచిపూడి గురించి, కథకళి గురించి అడుగుతున్నారు. బోర్డ్ విచ్ ప్రొవైడ్ స్కీమ్స్ ఫర్ ఫార్మర్స్. సో క్వశ్చన్ ఇలా ఇచ్చారండి వాళ్ళు మనకి ఫ్రేమ్ చేసినప్పుడు స్టూడెంట్స్. రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి సహాయం చేయడానికి భారతదేశంలో ఏర్పడింది ఏది అని అడిగారంట. ఆప్షన్ ఏలో నాబార్డ్, ఆప్షన్ బిలో సెబీ ఇలా ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి నాబార్డ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్గా చెప్పొచ్చు కదా. సో ఇది నాబార్డ్. 12th July 1982 మనకి 1982లో బి శివరామన్ కమిటీ అని చెప్పేసి ఉంది. శివరామన్ కమిటీ యొక్క సూచనల మేరకు వ్యవసాయానికి లేదా ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి నాబార్డ్ అనే దాన్ని ముంబై హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబై, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేటప్పటికి 1982 అండ్ రికమెండెడ్ కమిటీ ఏది అంటే శివరామన్ కమిటీగా చెప్పొచ్చు అనమాట. అలాగే దీనికి ప్రెసెంట్ చైర్మన్గా షాజీ అనే పర్సన్ ఉన్నారు. ఇది నాబార్డ్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ నార్త్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పి కమెంట్ చేశారండి. సో యాక్చువల్గా నార్త్ వెస్ట్ మాన్సూన్ అనేది పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే మనకి మాన్సూన్స్ అంటాం కదా, ఋతుపవనాలు అంటాం. ఈ మాన్సూన్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అనొచ్చు, రెండోది నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనొచ్చు. అంటే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అని చెప్పేసి అంటారు. సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనమాట. మేబీ క్వశ్చన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ మీద వచ్చి ఉంటుంది, బై మిస్టేక్ అది నార్త్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వచ్చేటప్పటికి భారతదేశంలో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అడిగారు అనుకోండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏమని చెప్పచ్చు అంటే ఆర్కన్యోమా మౌంటైన్స్ ఇన్ మయన్మార్. సో వాటి వల్ల ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా భారతదేశంలోకి రావడానికి కారణమవుతాయి. లేదా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్లోనే అరేబియన్ బే ఆఫ్ బెంగాల్ శాఖకి సంబంధించింది ఇండియాలోకి రావడానికి కారణం ఆర్కన్యోమా. అంటే మాన్సూన్స్లో ఒక బ్రాంచ్ ఇండియాలోకి రావడానికి కారణం ఒక శాఖ ఆర్కన్యోమా మౌంటైన్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మయన్మార్ రీజన్గా చెప్పొచ్చు. అలాగే భారతదేశంలో ఎక్కువగా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల వర్షాలు అనేవి సంభవిస్తాయి అన్నమాట. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల భారతదేశంలో ఏ కోస్టల్ ఏరియాలో ఎక్కువగా వర్షపాతం పడుతుంది అని అడిగితే కోరమండల్. సాధారణంగా అయితే హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా మౌసిండ్రమ్గా చెప్తాం. సెకండ్ ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ చిరపుంజిగా చెప్పడం జరుగుతుంది. మౌసిండ్రమ్ అనేది ఎక్కడుందండి? మేఘాలయలో లొకేట్ అయింది. చిరపుంజి కూడా మేఘాలయ అనమాట. బట్ అత్యంత అధికమైన వర్షపాతం మౌసిండ్రమ్.
ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ పాత బుక్స్ చదివినప్పుడు, పాత మెటీరియల్ చదివినప్పుడు ఆన్సర్ చిరపుంజి ఉంటుంది. ఎందుకంటే 1992, 93 ఆ ప్రాంతంలో చిరపుంజి ప్రపంచంలోనే ఒక హైయెస్ట్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది. సో, అప్పట్లో మనకి ఇది చాలా హైప్ అయింది. చాలా ట్రెండ్ అయిందనమాట. సో, అప్పటి నుంచి కూడా చాలా మందికి ఏమని గుర్తు అంటే భారతదేశంలో వర్షాలు బాగా పడే ప్రాంతంలో పాపులర్ చిరపుంజి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఒక్క 2 సంవత్సరాలు తప్ప మిగిలిన సంవత్సరాలన్నీ కూడా భారతదేశంలో అత్యంత అధికమైన వర్షపాతం. ఈవెన్ ఇన్ ద వరల్డ్ ద మోస్ట్ వెట్టెస్ట్ ప్లేస్‌గా కూడా దేన్ని చెప్తాము అంటే మౌసిన్ రమ్‌నే చెప్పడం జరుగుతుందండి. మౌసిన్ రమ్మే. దాని తర్వాత చిరపుంజి 2 కూడా మనకి మేఘాలయలో లొకేట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, ఇలా చెప్పొచ్చు. అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల కోరమండల్లో ఎక్కువ వర్షపాతాలనేవి రావడం జరుగుతుందన్నమాట. అలాగే భారతదేశంలో మనకి వింటర్ రైన్స్ అనొచ్చు, లేదా వింటర్ డిస్టర్బెన్స్ అని కూడా పిలవచ్చు. వింటర్ డిస్టర్బెన్స్ లేదా వింటర్ రెయిన్స్ అనొచ్చు. అంటే వింటర్ అంటే ఎలా ఉంటుంది? శీతాకాలం. కానీ శీతాకాలంలో అక్కడక్కడ రాజస్థాన్, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో రెయిన్స్ కురుస్తాయి, వర్షాలు. సో, దానికి కారణం మధ్యధార సముద్రం యొక్క డిస్టర్బెన్స్, మెడిటేరియన్ సీ నుంచి వచ్చే పవనాలుగా చెప్పొచ్చు. సో, దానివల్ల జరుగుతుందన్నమాట. ఇలా మనం మాట్లాడుకోవచ్చండి. అది నార్త్ వెస్ట్ అయ్యి ఉండదు, నార్త్ ఈస్ట్ అయ్యి ఉంటుంది. అలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియాలో ఏ స్టేట్‌కి ఫస్ట్ వస్తాయంటే కేరళ, లేదా ఏ యూనియన్ టెరిటరీకి ఫస్ట్ వస్తాయంటే అండమాన్ అండ్ నికోబార్. కేంద్ర పాలిత ప్రాంతం అయితే అండమాన్ అండ్ నికోబారు, రాష్ట్రం అయితే మాత్రం కేరళగా చెప్పొచ్చు అనమాట. లేదు అలా అడగకుండా ప్లేసే అడిగారు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియాలో జూన్ లేదా జూలై ఫస్ట్ వీక్లో ఏ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాయంటే దట్ ఈస్ అ కేరళ. అలాగే కేరళని ద గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి పిలవడం, ఓన్స్ ల్యాండ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. అలాగే కేరళ అనేది కోకోనట్ కి, రబ్బర్ ప్రొడక్షన్ కి, స్పైస్ ప్రొడక్షన్ కి ఫేమస్. రబ్బరు, కొబ్బరి, మసాలా దినుసులు అనేవి కేరళకి పెట్టింది పేరుగా చెప్తాం. అండ్ కేరళలో ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియా పేరు వచ్చేటప్పటికి మల్బార్. అలాగే ఇంపార్టెంట్ పోర్ట్ పేరు వచ్చేటప్పటికి కొచ్చిన్ పోర్ట్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ కేరళ అండ్ యాజ్ వెల్ as మాన్సూన్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఈ క్రింది వాటిలో దేనికి ఎక్కువ అని అడిగారంట. కాపర్, జింక్, అల్యూమినియం, నికెల్. సో, ఇందులో చూసుకుంటే జనరల్గా నికెల్కి ఎక్కువ అండి. ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, అయస్కాంత తత్వం ఈ క్రింది ఆప్షన్స్లో దేనికి ఎక్కువ ఉంది అని అడిగారంటే నికెల్కి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూస్తే సాధారణంగా నికెల్కి, కోబాల్ట్కి ఇలాంటి వాటికి మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. పారామాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటాం కదా. సో, వాటికి ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. 2011 సెన్సస్ అరేంజ్ లిటరసీ అవార్డ్. యాక్చువల్గా క్వశ్చన్ వాళ్ళు ఏవైతే కమెంట్లో ఇచ్చారో నేను అది ఇలా రాసేసానండి. కమెంట్లో ఇచ్చింది ఎందుకంటే మీకు తెలియాలి అక్కడ స్టూడెంట్ యాక్చువల్గా ఏమనుకున్నారు చెప్పాలి అనేది. కాకపోతే ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చుండొచ్చు అంటే దిస్ క్వశ్చన్ మేబీ ఇన్ ఎగ్జామినర్ ఫ్రేమ్డ్ యాజ్ అ 2011 సెన్సస్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ అండ్ అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైయెస్ట్ లిటరసీ రేట్ టు లోయెస్ట్ లిటరసీ రేట్, లేదా లోయెస్ట్ లిటరసీ రేట్ టు హైయెస్ట్ లిటరసీ రేట్ ఇలా అడుగుండొచ్చండి. సో, అవార్డు ఇచ్చుండరు, మేబీ ఇలా అడుగుండొచ్చు. సో, ఆన్సర్లో కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశంలో అత్యధికమైన అక్షరాస్యత గల రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కేరళ, హైయెస్ట్ లిటరసీ రేట్. సో, దాని తర్వాత నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్స్లో అయితే హర్యానా. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్. ఎందుకంటే హర్యానాకి 76 పాయింట్ సంథింగ్ ఉంది మనకి అప్రాక్సిమేట్గా, మధ్యప్రదేశ్కి 70% అది దాకా ఉందన్నమాట. సో, ఇలా చూసుకో కేరళ 96.6% దాకా ఉంది మనకి. ఇలా మనం డిఫరెంట్గా మాట్లాడుకోవచ్చు కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్ గురించి. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే ఇలా పెట్టాలి. లేదా 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం, హైయెస్ట్ లిటరసీ కేరళ, లోయెస్ట్ లిటరసీ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బీహార్గా చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మనకి ఏదైనా ఏమంటారు యూనియన్ టెరిటరీస్, మహిళలు లేకపోతే పురుషులు అలా అడిగారు అనుకోండి. ఇండియాలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెన్స్, సో పురుషుల విభాగానికి సంబంధించి అయితే లక్షద్వీప్ హైయెస్ట్లో ఉంటుంది అనమాట. దాని తర్వాతే కేరళ, దాని తర్వాత మిజోరం. ఏది 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి అడిగితే ఇఫ్ క్వశ్చన్ ఈజ్ ఫ్రేమ్డ్ విత్ దట్ కంబైన్డ్ క్వశ్చన్ అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని కలిపి అడిగితే లక్షద్వీప్ ఫస్ట్ ఉంటుంది, కేరళ సెకండ్ ఉంటుంది, థర్డ్ మిజోరం ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ హైయెస్ట్ లిటరసీ కేటగిరీ ఆఫ్ మెన్స్గా చెప్పొచ్చు అనమాట. విమెన్స్కి అయితే కేరళనే టాప్గా ఉంది ఇలాగా. లేకపోతే హైయెస్ట్ డెన్సిటీ ఏది అంటే బీహార్, లోయెస్ట్ డెన్సిటీ ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్, హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్, లోయెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏది అంటే సిక్కిం. అత్యధికమైన జనాభా ఉన్నది ఉత్తరప్రదేశ్, అత్యల్పంగా ఉన్నది సిక్కింగా చెప్తాం అనమాట. లేదా అత్యధికమైన ప్రాంతం ఉన్నది ఏది అంటే రాజస్థాన్, అత్యల్ప ప్రాంతం ఉన్నది ఏది అంటే గోవా. ద హైయెస్ట్ ఏరియా, లోయెస్ట్ ఏరియా ఇలా కూడా మనం మాట్లాడొచ్చు.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాబార్డ్ ఇయర్ అడిగారు. నేను ఆల్రెడీ ఇది అక్కడ వరకు ఈ క్వశ్చన్స్, ఈ 8 క్వశ్చన్స్ ఒక స్టూడెంట్ కమెంట్ చేశారు. సో ఇక్కడి నుంచి ఇంకొక స్టూడెంట్ మనకి కమెంట్ చేయడం జరిగింది. నాబార్డ్ ఇయర్ అడిగారంట. 1982 12th జూలైన నాబార్డ్ అనేది స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ ఈ స్టూడెంట్ ఏమో నాబార్డ్ ఇయర్ అని, ఆ స్టూడెంట్ ఏమో మనకి ఫార్మర్స్కి సంబంధించి ఏ బోర్డు ఎస్టాబ్లిష్ చేస్తారని ఆప్షన్స్తో కూడా ఇచ్చారు. సో కాబట్టి రెండు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ క్వశ్చన్స్ని. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అడుగుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 1995లో మనకి ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇది మాట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్, జాతీయ రహదారులు మరియు ఏదైతే రవాణా శాఖ ఉందో మంత్రిత్వ శాఖ, దాని ఆధ్వర్యంలో 1995లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. దీనికి చైర్మన్గా ప్రస్తుతం సంతోష్ కుమార్ యాదవ్ ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి నితిన్ గడ్కరీ మినిస్టర్గా ఉన్నారనమాట. ఇది ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశాలు. అయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియాలో లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది అంటే NH44. ప్రీవియస్లీ ఏది అంటే NH7గా చెప్పొచ్చు. NH44 అంటే కశ్మీర్ టు కన్యాకుమారి, NH7 అంటే వారణాసి టు కన్యాకుమారి అనమాట. అది లాంగెస్ట్ నేషనల్ హైవే. ప్రీవియస్లీ 7, ఇప్పుడు 44. షార్టెస్ట్ నేషనల్ హైవే ఇండియాలో 2 ఉన్నాయి, NH548, NH118. ఎందుకు 2 ఉన్నాయని అడిగితే ఈ 2 కూడా 5 కిలోమీటర్స్ లెంత్ ఉన్నాయి. అందుకని భారతదేశంలో 2 అతి చిన్న జాతీయ రహదారులు ఉన్నాయి. మనకి 548 మహారాష్ట్ర, 118 అనేది మనకి జార్ఖండ్కి సంబంధించి అసంబానీ అండ్ జంషెడ్పూర్ మధ్యలో లొకేట్ అయింది. ఇది వరకు షార్టెస్ట్ నేషనల్ హైవే అంటే 43 NH43A అనుకుంటా, 46Aనో 43Aనో. ఇది కేరళలో మనకి కొచ్చిన్ టు విల్లింగ్డన్ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది. కేరళలో విల్లింగ్డన్ ఐలాండ్ అని ఉంది. ఆ మధ్యలో 6 కిలోమీటర్స్ దాని లెంత్. ఒకప్పుడు అది షార్టెస్ట్ నేషనల్ హైవేగా ఉండేది, ఇప్పుడు మారిపోయింది. ఇలా మనం చెప్పొచ్చు. అలాగే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ ఇన్ ఇండియాని దేన్ని అంటారంటే NH2. ఇది మనకి అమృత్సర్ టు ఢిల్లీ ఉంటుంది. ఢిల్లీ టు కలకత్తా ఉంటుంది NH2. సో నెక్స్ట్ NH3, ఇది వచ్చేటప్పటికి ఆగ్రా టు ముంబై. NH4 ముంబై టు చెన్నై. NH5 చెన్నై టు కోల్కతా. NH5 అంటే చెన్నై టు కోల్కతా. దీన్ని ఇప్పుడు NH16గా చేశారు. NH4 అంటే ముంబై టు చెన్నై. NH3 అంటే మనకి ఆగ్రా టు ముంబై. NH2 అంటే ఇక్కడ మాత్రం మనకి ఏమంటారు ఢిల్లీ టు కోల్కతా. వీటిని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ ఇన్ ఇండియాగా పిలవడం జరుగుతుంది అనమాట, GQ రోడ్. అలాగే నెక్స్ట్ GT రోడ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని NH1 ప్లస్ NH2గా పిలవడం జరుగుతుంది. నేషనల్ హైవే 1, నేషనల్ హైవే 2. NH1 అంటే మనకి ఇక్కడ అమృత్సర్ టు ఢిల్లీ. NH2 అంటే ఢిల్లీ టు కోల్కతా. సో వాటిని మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్ ఇన్ ఇండియాగా పిలుస్తాం. ఒరిజినల్గా ఈ GT రోడ్ని షేర్షా సూర్ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది. షేర్షా సూర్ ఏకంగా మనకి పేషావర్ అంటే పాకిస్తాన్ నుంచి కలకత్తా వరకు ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ని నిర్మించారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం NH1, NH2ని GT రోడ్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే నార్త్ వెస్ట్ కారిడార్, నార్త్ సౌత్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటాం. నార్త్ సౌత్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటారు. నార్త్ టు సౌత్ కారిడార్ అంటే కశ్మీర్ టు కన్యాకుమారి. ఉత్తరం నుంచి దక్షిణానికి ఉన్న కారిడార్ పేరేంటి అని అడిగారు అనుకోండి, కశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్పేసి అంటాం అనమాట. అదే కనుక మనకి వెస్ట్ టు ఈస్ట్ అడిగారు అనుకోండి, గుజరాత్ దగ్గర పోర్బందర్ దగ్గర స్టార్ట్ అవుతుంది, పోర్బందర్ ఇది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ సిల్చర్ అని వస్తుంది అస్సాంలో. ఇది వచ్చేటప్పటికి మనకి ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్ కారిడార్, నార్త్ టు సౌత్ కారిడార్. ఇలాంటివి మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఓషన్స్ ఆర్డర్ ఫ్రమ్ ద లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని చెప్పేసి అడిగారు. సో జనరల్గా మనకున్న ఓషన్స్ అన్ని 5. సో దీంట్లో అతిపెద్ద సముద్రంగా ఫస్ట్ దేని చెప్తాం, పసిఫిక్ మహాసముద్రం అని చెప్తాం. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రం, నెక్స్ట్ ఇండియన్, నెక్స్ట్ సౌత్రన్ దక్షిణ మహాసముద్రం, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్కిటిక్ మహాసముద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ పసిఫిక్ మహాసముద్రం ఉంది చూసారా, పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ద పసిఫిక్ ఓషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ రింగ్ ఆఫ్ ఫైర్. ఎందుకు రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారంటే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అగ్నిశిలలు లేదా యాక్టివేటెడ్ వాల్కినోస్ ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఏ షేప్ లో ఉంటది అని అడిగారు అనుకోండి, హార్స్ షూ అని చెప్పేసి అంటాం. హార్స్ షూ రూపంలో మనకి రింగ్ ఆఫ్ ఫైర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇది పసిఫిక్ ఓషన్ కి సంబంధించి మీరు గుర్తు పెట్టుకోవాల్సినవి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి అతిపెద్ద ట్రెంచ్ ఉంది, దాన్ని
దాన్ని మెరియానా ట్రెంచ్ అని కూడా పిలుస్తారు, లేదా మెరీనా ట్రెంచ్ అని కూడా పిలవడం జరుగుతుంది. అతిపెద్ద డీపెస్ట్ పాయింట్ ఇన్ పసిఫిక్ ఓషన్ గా చెప్పడం జరుగుతుంది. ఈ మెరియానా ట్రెంచ్ లోనే మనకి ఛాలెంజర్స్ పాయింట్ అని ఉంటుంది, ఛాలెంజర్ డీప్ అని. మనకి భారత్ అంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరంగా దేన్ని చెప్తాం? మౌంట్ ఎవరెస్ట్. అది ఆసియాకు వస్తే ఎవరెస్ట్ ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో భూమి మీద అత్యంత ఎత్తైన శిఖరంగా ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఎవరెస్ట్ని ఎలా అయితే తీసుకుంటామో సముద్రంలో కూడా అత్యంత లోతైన పాయింట్స్ ఉంటాయి. అలా పసిఫిక్ మహాసముద్రంలో డీపెస్ట్ పాయింట్గా ఛాలెంజర్ లేదా డీప్ పాయింట్ అనేది తీసుకుంటాం. ఇది మెరీనా ట్రెంచ్ దగ్గర ఉంది, పసిఫిక్ ఓషన్ దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్. ఎస్ ఆకారంలో ఉండేది ఏది అంటే అట్లాంటిక్ ఓషన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటివి, లేదా పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ ఈ రెండు వాటర్స్ కూడా ఎక్కడ కలుసుకుంటాయి అని అడుగుతారు. కరేబియన్ దీవులు, కరేబియన్ సముద్రం దగ్గర కలుసుకుంటాయి. ఇక్కడే మనకి పనామా కెనాల్ లేదా పనామా కాలువ అనేది లొకేట్ అయి ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ ఓషన్. మనకి ట్రాంగిల్ ఆకారంలో ఉన్న ఓషన్ ఏది అని అడిగారు అనుకోండి, హిందూ మహాసముద్రంగా చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, సౌత్రన్, ఆర్కిటిక్ ఓషన్స్ నుంచి వస్తాయి. అవి చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐసీసీ T20 మెన్స్ విన్నర్ అని చెప్పేసి అడిగారంటే 2021. సో ఆస్ట్రేలియా అనేది విన్ అయిందండి. UAE కేంద్రంగా దాన్ని నిర్వహించారు. సో అప్పుడు ఆస్ట్రేలియా మనకి టీం విన్నర్గా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్కి సంబంధించినవి అని అడిగారంట. ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3కి సంబంధించినవి. USA నుంచి మనం దాన్ని తీసుకున్నాం. ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ఉంటాయి. మొదటిగా 6 ఫండమెంటల్ రైట్స్, అంటే ఫస్ట్ 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, ఇప్పుడు మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో, సో మనకి అది ఆర్టికల్ 31లో ఉండేదన్నమాట. సో దాన్ని తీసేసి ఇప్పుడు 300A ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, 44వ సవరణ ద్వారా దీన్ని అంతటినీ కూడా మనకు తీసుకొచ్చారనమాట. సో ఇది ఓవరాల్గా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన క్వశ్చన్.